బాగున్నారనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఇదైతే న్యూ ఇయర్ తర్వాత రోజు వ్లాగ్. పొద్దున్నే 5 గంటలు అయింది. అయితే ఫస్ట్ అయితే ఇల్లంతా ఊడ్చేసాను. న్యూ ఇయర్ అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో చెప్పండి. మొత్తం ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. నిన్నైతే పని ఏం చేయకుండానే పడుకుని పోయాను. అంట్లు బట్టలు అన్నీ చాలా ఉన్నాయని చెప్పేసి పొద్దున్నే లేచాను. ఇప్పుడు ఇల్లు ఊడ్చగానే అయ్యే చేయాలి. మొత్తం దుడుపుకొని అన్నిటికి నుంచి మంచిగా ఊడ్చేసుకున్నాం. నేనైతే కలర్స్ బుట్ట నిన్న ముగ్గులు ఏటా కలర్స్తే వస్తుందని తీసాను పైనుంచి. చెత్తంతా దగ్గర పోసేసి ఎత్తుతున్నాను. ఇల్లు కూడా ఊడవలేదు. నిన్న సాయంత్రం అయితే బయటికి వెళ్ళి గుడికి అన్నీ వెళ్ళి రావడం వల్ల అలా వచ్చి ఇంకా తినేసి పడుకుని పోయాము. ఇంకా ఒకసారి కూడా ఊడ్చేసి చూసారా బయట ఎంత చీకటిగా ఉందో. ఇంకా ఫుల్గా తెల్లవారు కూడా కాలేదు. మొత్తం వచ్చేసిన తర్వాత ఇంకా అంట్లు అయితే తోముతున్నాను. అయిపోయాయి అంట్లు మొత్తం తోమేసాను. అంట్లు అయితే మొత్తం లాస్ట్కి వచ్చేసిన అంట్లు అయితే అక్కడ సైడ్లో ఇలా వేర్లాగా బాగుంటుంది అనిపిస్తుంది కదా. అయితే లిల్లీ పూల మొక్కలు పాతుదామని అలా నీళ్ళల్లో వేసి ఉంచాను. అంట్లు అయిపోయినాయి. ఇంకైతే మొత్తం నీట్ క్లీన్ చేసుకున్నాను. ఇంట్లో అన్నీ కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత బట్టలు ఉన్నాయి అన్నీ ఉతకాలి. ఇచ్చాను లేకపోతే కొంచెం లైట్గా వేసుకున్నాను. ట్యాంకీలో కూడా అన్నీ వేస్తున్నాను. ఆన్సర్ ఫస్ట్ కనిపిస్తే అయిపోయింది. ఇంకా పొయ్యి కూడా క్లీన్ చేసుకున్నాను. పొయ్యి ఎక్కువ అంటే అన్నీ దాని నుంచి తీసుకుంటూ పొయ్యి ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడైతే పైస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసాక పక్కన గట్టాయి ఉంటాయి కదా, అవి కూడా అయితే సెట్ చేస్తాను నీట్గా.
వీడియోకైతే లైక్ ఇవ్వండి. దానివల్ల ఇంకొంతమంది వీడియో చూస్తారు. ఇంకోవైపు కిచెన్ ఇంకోవైపు కూడా గట్టుకుంది. ఆ గట్టు కూడా క్లీన్ చేస్తాను. ఇక అయితే బట్టలు వచ్చున్నాను. ఎన్ని బట్టలు ఉన్నాయంటే వచ్చేసరికి సాయంత్రం నుంచి ఉన్న బట్టలు ఇవన్నీ ముందు ఉతికేసి ఆరేస్తే కానీ అలాగే ప్రశాంతంగా ఉండదు ఇంట్లో. ఇప్పుడు మళ్ళీ మా బిడ్డలు వచ్చాడు. ఇక్కడికైతే స్కూల్ సెలవు రోజు మళ్ళీ వస్తామని చెప్పేసి చేసుకున్నాను. అయితే చిన్న బట్టలు అయితే మొత్తం ఇంకా జాడిచ్చేస్తున్నాను. జాడిచ్చేస్తే కొంచెం తెల్లవారితే అవి నీళ్ళన్నీ కారిపోతాయి. జాడిచ్చేసి అలా మంచిగా పీట మీద అయితే పెట్టాను. నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత చక్కగా తీసుకెళ్ళినప్పుడు కొంచెం అనిపిస్తుంది. అప్పుడప్పుడు అది చేస్తుంటే నీళ్ళ వల్ల రవ్వు పోతుంది. తీసిన తర్వాత తీసుకెళ్ళాను. అయిపోయింది ఇంకా తొందరగా అయిపోయిందంటే కొంచెం అవుతుంది. మా ఇంటికాడ ముగ్గు అయితే